రఘురామకృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు చేయమన్నటువంటి పిటిషన్లలో ఒకటి ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది, రెండవది ఆయన కోరుకున్న దెబ్బ జగన్కి తగిలేటటువంటి అవకాశం ఉంది. ఏంటంటే 12 సంవత్సరాల నుంచి కేసులో ఏ అడుగు పడలేదు, విచారణ అంతా జరుగుతుంది, కరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చే టైంకి జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోతారు, మళ్ళీ ఇంకో జడ్జి గారు, ఇట్లాగా 5 జడ్జీలు మారారు ఈ 12 ఏళ్లలో. దాంతో ఆ కేసు అట్లాగే ఉండిపోయింది. జగన్ కేసులు డిశ్చార్జ్ పిటిషన్ స్టేజ్లోనే ఉన్నాయి. అంటే జగన్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు కాబట్టి దీంట్లో కోర్టు జోక్యం చేసుకోవాలి అన్నటువంటిది, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, ప్లస్ వేరే చోటకి ఇది మార్చాలి అన్నటువంటిది రఘురామకృష్ణరాజు పిటిషన్. అయితే దానికి కోర్టు ఏం మాట్లాడింది, అసలు మీకేంటి సంబంధం అని అడిగింది. నెంబర్ 1 జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలో ధర్మాసనం, మొన్నే ధర్మాసనం మారింది, అక్కడ కూడా ధర్మాసనాలు మారుతున్నాయి ఈ కేసు. రెండవది వచ్చేటప్పటికి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్నటువంటి వాదనని పూర్తిగా తోసిపుచ్చింది. ఆ రెండు ఎదవరకు కోరుకున్నది రఘురామకృష్ణరాజు కూడా. ఎందుకు, అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి. ఇప్పుడైతే తెలంగాణలోనే ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఎందుకు, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇదివరకు అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ ఆంధ్రాలో వైసీపీ గవర్నమెంట్ ఉంది, వీళ్ళిద్దరి మధ్యన అవినాభావ సంబంధం ఉంది కాబట్టి నేనే తన ఫీలింగ్ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి. ఇప్పుడు అవసరమే లేదు కదా కాబట్టి కోర్టు కూడా తోసిపుచ్చింది. అక్కడ ఆ వాదనలో రఘురామకృష్ణరాజుకి ఎదురు దెబ్బ అనేటటువంటి కోణాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేస్తుంది. వాస్తవంగా అయితే రఘురామకృష్ణరాజు కోరిందే జరుగుతోంది. ఇప్పుడు యాంటీ జగన్ ఉన్నదే అక్కడ కూడా నడుస్తున్నట్టు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి కేసుకి సంబంధించిన విచారణలో పూర్తిగా ఒక తీర్పు కావాలని సుప్రీంకోర్టు కూడా త్వరలో దీని మీద తీర్పిస్తుంది. ఏమని ఇచ్చే అవకాశం కనబడుతుందంటే, జడ్జిని ఈ కేసులు తేలేదాకా ట్రాన్స్ఫర్ చేయొద్దని ఒక డెడ్ లైన్ పెట్టేటటువంటి అవకాశము కనబడుతోంది.